ఒకప్పుడు భారతదేశంలో మన ఎవరు కమ్యూనిస్టులు ఒక ఉద్యమాన్ని చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే బీటీ కాటన్ విత్తనాలు వాడటానికి వీల్లేదు, బీటీ కాటన్ చాలా ప్రమాదకరమైనవి, అవి ఈ అగ్రరాజ్యాలు సృష్టిస్తున్నటువంటి ప్రమాదం. ఒక బీటీ పత్తి కనుక మనం వేసామంటే ఆ పంట ఆ పొలంలో పండడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 1000 ఎకరాలు నాశనం అయిపోతాయి, ఆ భూమి అంతా నాశనం అయిపోతుంది అని వస్తున్నది పెద్ద తప్పుడు ప్రచారం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీటీ కాటన్ కానీ బీటీ విత్తనాలు కానీ విదేశాల నుండి తీసుకుంటాం ప్రారంభిస్తే, అవి మన పొలాల్లో వేయడం ప్రారంభిస్తే అది విపరీతమైన దిగుబడి ఇస్తాయి. అంటే అంతకుముందు దిగుబడులకి డబులు త్రిబులు అట్లాగా. అయితే దానికి నేల సారం తగ్గుతుంది, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఎప్పుడైతే అది ఆ దేశాల మీద ఆధారపడతామో చివరికి రేపొద్దున ఆ వ్యవసాయం మీద, మన దేశపు వ్యవసాయం మీద ఆ దేశాల పెత్తనం నడుస్తుంది. అంటే అప్పుడు వాడు మనల్ని ఇబ్బంది పెట్టాలంటే విత్తనాలు ఇవ్వని అంటాడు, లేదా రేటు పెంచుతాడు. అది ప్రజలకు కన్విన్స్ చేసేలా చెప్పాలి. సాధారణ పల్లె ప్రాంత ప్రజలకి అట్లా కన్విన్స్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక విష ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, బీటీ కాటన్ అన్నటువంటి. అది ఇట్లాగ నేను చెప్పినటువంటి కోణంలో కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, పేపర్లో టీవీల్లో వేయించారు, చాలా రచ్చ చేశారు. బట్ ప్రపంచీకరణ విధానాల్లో భాగం అంటూ బీటీ కాటన్, బీటీ ఇతర విత్తనాలు వేశారు. ఇవాళ అది ఒక రకంగా డామినేట్ చేస్తుంది బీటీ విత్తనాలు అన్నటువంటి. అయితే కమ్యూనిస్టుల యొక్క ప్రయత్నం నిరర్ధకమైంది. కానీ అంతర్జాతీయం చేతుల్లోకి వెళ్ళింది కదా ధరలు. ఇప్పుడు చూడండి, విత్తనాలు ఇదివరకటి రేట్లు ఎంత ఉన్నాయి, ఇవాళ రేట్లు ఎట్లా ఉన్నాయి. బీటీ రాకముందు విత్తనాల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ విత్తనాల రేట్లు ఎట్లా ఉన్నాయి. అలాగని రైతులు వదులుకోరు. ఎందుకని? దిగుబడి బాగా వస్తున్నాయి, ఇది వదిలేసేసి దేశవాళీ వాటి మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారంటే తక్కువగానే ఉన్నటువంటి సందర్భం. ఏది ఎక్కువ దిగుబడి వస్తే అది దానికి తగ్గట్టుగా పోటీలో మన దేశానికి సంబంధించిన ఎదగలేకపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఒక కొత్త ఒత్తిడి స్టార్ట్ అయింది. ఏంటయ్యా అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు ఏవైతే ఉంటాయో, జిఎంసి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని, ఇవి వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు భారత్లో అలాంటి వాటి వైపుకి తీసుకెళ్ళాలి భారతదేశాన్ని అన్నది అమెరికా ఒత్తిడి. ఇప్పుడు అమెరికా పదే నీకు 50% వేస్తాను, 70% వేస్తాను, 500% వేస్తానని బెదిరిస్తుంది. ఏంటంటే ప్రపంచ దేశాలలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీటీ ఉంది, ఇండియాలో తయారు కావు ఆ విత్తనాలు, వాడు తయారు చేసిన పంపి. ఇప్పుడు రేపు ఇది కూడా అంతే, జీటీ కూడా వాడు తయారు చేస్తేనే మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇతర దేశాల మీద డిపెండ్ అయితే ఎందుకు ప్రతి ఏడాది గొడవ అయ్యేది వాళ్ళతో? అంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి రేట్లు పెంచుతారు. అదే ఇక్కడ సమస్య. అందుకని మోడీ సర్కార్ ఒప్పుకోవట్లేదు. మోడీ సర్కార్ మీద గట్టి ప్రెషర్ అయితే అమెరికా చేస్తుంది, ఖచ్చితంగా తీసుకోవాలని. ఏం చేస్తారో చూడాలి.